చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నెల్లిమర్ల నియోజకవర్గం జర్జాపేటలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ గల్ఫ్ దేశాల ఇన్ఛార్జ్ చందక రామదాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పాల్గొని రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయనగరం కరెస్పాండెంట్ సుబ్బారావు అందిస్తారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎన్ఆర్ఐ చందక రామదాస్ గల్ఫ్ దేశాల జనసేన తాలూకా ఇన్ఛార్జ్ ఆయన ఈరోజు ఇక్కడ నెల్లిమల నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. రామదాస్ గారు చెప్పండి, చాలా రోజులకి మిమ్మల్ని కలిసాం. ప్రైమ్ నైన్ తరఫున మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి సార్. మీకు చిరంజీవి గారి పేరు మీద గల్ఫ్ దేశాల్లో గత 30 సంవత్సరాల నుంచి విరివిగా రక్తదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి స్ఫూర్తితో మేము గల్ఫ్ దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు మెయిన్ రక్తదాన శిబిరాలు ఎన్నో కండక్ట్ చేస్తున్నాం. దానికి ఈరోజు నెల్లిమర్ల సెగ్మెంట్లో మేడం గారి సమక్షంలో చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్ల ఇమ్మీడియట్గా రమణం స్వామినాయుడు గారు స్టేటు మొత్తం దేశానికి ఆయన చిరంజీవి ప్రధాన కార్యదర్శి ఈ అభిమాన సంఘాలకి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ తూచా తప్పకుండా పాటిస్తూ మేడం గారిని ఇన్వాల్వ్ చేసి మేడం గారు కూడా చిరంజీవి గారికి వీరాభిమాని, మీ చిరంజీవి గారికి అభిమానం లేని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి బర్త్డేలకు పురస్కరించుకొని ఈ వారోత్సవాలు అనేది మొదలుపెట్టాం. ఇది ఆరంభం మాత్రమే. ఇలా చాలా రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడానికి మేము అంతా ముందుకు వచ్చాం. ఈ ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మేడం గారు మాకు మాటిచ్చి చాలా కార్యక్రమాలు స్కిప్ చేస్తూ ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి రావడం, ఆవిడ సామాజిక స్పృహ అలాగే సామాజిక కార్యక్రమాలకి ఆమెకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ మేడం గారు, మీరు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి చాలా సంతోషం. మేడం గారు చెప్పండి, రక్తదాన శిబిరంలో పాల్గొనడం వల్ల ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మీ నియోజకవర్గ పరిధిలో చందక రామదాస్ గారు ఎన్ఆర్ఐ జనసేన గల్ఫ్ దేశాల ఇన్ఛార్జ్ ఆయన వచ్చి ఇక్కడ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈ రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆయన మంచితనానికి పెట్టింది పేరు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా చాలామందికి ఆయన అండగా నిలబడ్డారు. అదే స్ఫూర్తితో వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి చాలామంది పేదవాళ్ళకి బ్లడ్ అందేటట్టు, చాలామంది పేషెంట్లకి ఇన్ టైం అందేటట్టు వీళ్ళందరూ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగం పంచుకున్నది కూడా చాలా సంతోషంగా ఉన్నది. అన్న అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రానికే మంచి చేద్దామని 10 ఏళ్ళు కష్టపడి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజల కోసం నిలబడిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేస్తాం. ఎందుకంటే సెప్టెంబర్ 2వ తారీఖున తమ్ముడు బర్త్డే వస్తున్నది, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ గారి బర్త్డే సందర్భంగా కూడా చాలా రక్తదాన శిబిరాలు మన నియోజకవర్గంలో చేయడం కూడా జరుగుతుంది. నిజంగా రామదాస్ గారిని ఆయన బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. నెల్లిమల నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ రామదాస్ గారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో లోకం మాధవి జనసేన ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ నైన్ న్యూస్, విజయనగరం.